నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మేఘన ఆటో ఫైనాన్స్, పద్మప్రియ ఆటో ఫైనాన్స్ అధినేత జీవి రత్నం గారు సుమారు 1000 మంది క్రీడాకారులకు పౌష్టికాహారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారు, నేతాజీ సుబ్బారెడ్డి గారు, జీవి రెడ్డి గారు, మాజీ గవర్నర్ అలగాటి శ్రీనివాస్ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. వీరందరికీ అసోసియేషన్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్పాన్సర్ చేసే అవకాశం ఇచ్చినందుకు మరి ముఖ్యంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో వివేకానంద వాకర్స్ అసోసియేషన్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారికి, అలాగే నేతాజీ సుబ్బారెడ్డి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, రాఘవేంద్ర రెడ్డి గారికి, అలాగే ప్రముఖ పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. మహిళలు కూడా ఉండాలి, కనీసం ప్రతి 5 years ఒకసారి అట్లీస్ట్ ఒక మహిళ ఉంటే మహిళల ద్వారా మహిళలు చాలా మంది మోటివేట్ అవుతారు, చాలా మంది వాకర్స్ మూవ్మెంట్లోకి వస్తారని చెప్పేసి అందరం విజ్ఞప్తి చేస్తే ఒప్పుకోవడం ఆ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గారు. అందులో భాగంగా యాక్చువల్లీ మన గవర్నర్ గుంటూరు నుంచి 1 సంవత్సరం గుంటూరులో ఉన్న ఫంక్షన్లకు వస్తారు, కానీ ఇక్కడ లేని వాటికి రావడం కొంచెం కష్టం అవుతున్న బిజీ షెడ్యూల్లో. అయినప్పటికీ అక్కడ నెల్లూరు మీద ఉన్న ఇంట్రెస్ట్, నెల్లూరు చేస్తున్న ప్రోగ్రాములు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వాళ్ళు గమనిస్తుంటారు. ప్రతిసారి మన ఇంటర్నేషనల్లో మనకు వచ్చిన అవార్డ్స్ కానీ ఏదైతే మనం పంపించే రిపోర్ట్ ద్వారా నెల్లూరులో ముఖ్యంగా ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో సరిగ్గా ఆల్ యాక్టివిటీస్ వాళ్ళు గమనించి ఎలాగైనా సరే మనం పిలిచిన వెంటనే వాళ్ళు ఈరోజు రావడం ఎన్నికలప్పుడే విజిట్ చేయడం జరిగింది. ఇంకా మేడం గారు కూడా చెప్పారు, ఈ పౌష్టికాహారం అనేది నేను గతంలో చెప్పాను, వాకర్స్ ఇంటర్నేషనల్లో 1600 అసోసియేషన్ ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంత వేలాది మంది నడవడం అరుదుగా కనిపిస్తుంది. అందులో నెల్లూరులో ఎక్కువ కనిపిస్తుంది. మరి ఒకటిగా ఉన్న అసోసియేషన్లో 4 అయినప్పటికీ అందరూ అన్నదమ్ముల వారిని కలిసిమెలిసి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ కార్యక్రమాలు కూడా పోటీపడి దాదాపు 4 రోజులను కాస్త ఇంకా ఎక్స్టెండ్ చేసుకొని ఇంకో 10 రోజులు కూడా ఎక్స్ట్రా చేస్తున్నారు. ఇది పిల్లలకు ఎంతో భవిష్యత్తుని ఇస్తుంది, ఆటలకు బాగా తోడ్పడుతుంది. వాళ్ళు రావడానికి కూడా మోటివేట్ అవుతారు. ఒకప్పుడు 100-200 మంది వచ్చి కాస్త 1000 మంది దాకా రావడం జరిగింది. కారణం ఏంటంటే ఆడుకున్న తర్వాత ఇలాంటి పౌష్టికాహారం కూడా ఇస్తుందని చెప్పి వాళ్ళు రావడం అది మంచి పరిణామంగా భావిస్తున్నాం. అలాగే ఇలాంటి పిల్లల్లో ఎవరైనా సరే వాళ్ళలో చాలా మంది చాలా ఈ క్రికెట్లో కానీ రకరకాల ఆటపాటల్లో ముందుకు వస్తారు, నాడు మనకి కనిపిస్తారు. వాళ్ళు వచ్చే ఇంటర్వ్యూలో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో మాకు వివేకానంద కానీ మెయిన్ కానీ ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళ పేర్లు వాళ్ళ మైండ్లో చిరస్థాయి ఉంటాయి. మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేశారని కూడా వేదిక ఇంటర్నేషనల్ లెవెల్ కూడా చెప్పే అవకాశం, తద్వారా కూడా మన వాకర్స్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ ఇంకా డెవలప్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు అందుకు ముఖ్యంగా ఈరోజు వివేకానంద వాకర్స్ అసోసియేషన్ మేడం గారిని పిలవనుకున్నప్పుడు నేను వెంటనే రాఘవేంద్ర రెడ్డి గారు చెప్పారు, మా తరఫున మేడం గారు ఇన్వైట్ చేయించాలని. నేను చెప్పిన వైజాగ్లో ఉండి ఏదే ప్రోగ్రాములు ఇంకా ఫిక్స్ అయినప్పటికీ వాటికి ఇంపార్టెంట్ అయి తర్వాత వాటికి అటెండ్ అవుతారని వాటిని పక్కన పెట్టి ప్రోగ్రామ్ అడ్జస్ట్ చేసుకొని తక్కువ టైంలో చెప్పినా కూడా ఇక్కడ ఈరోజు రావడం అన్ని తిరిగి చూడగా మంచి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు సంతోషపడుతున్నారు. నేను కూడా మీ తరఫున ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చినందుకు నేను ఆనందపడుతూ, మరి స్పాన్సర్ అయిన రత్నం గారు మనకు తెలుసు, వాకర్స్ ఇంటర్నేషనల్కు ఎప్పుడు ఏం అడిగినా కూడా ఆయన ఎంజిఎఫ్ కాడించి దాదాపు స్టార్ ఎన్విరాన్మెంట్ డోనర్ కాడించి అవుతున్నారు. నేను నో అనుకున్నా ఎప్పుడు వేస్తే మరి ఈరోజు ఈ కార్యక్రమం చెప్పిన వెంటనే బడ్జెట్ ఆయనకు చాలా తక్కువ బడ్జెట్ ఇది, అయినా నేను చేస్తానని చెప్పి ఎవరు స్పాన్సర్ చేయడం వాళ్ళు కూడా రావడం వారికి వాకర్స్ ఇంటర్నేషనల్ కూడా ధన్యవాదాలు. అలాగే వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి, ఈ వివేకానంద వాకర్స్ అసోసియేషన్ అందరి సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నేను 1వ తారీఖు నుంచి 30వ తారీఖు జరుగుతున్నప్పుడు ఎవరైనా చీఫ్ గెస్ట్గా మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ప్రభావతి గారిని జరుగుతామన్న ఐడియా వచ్చినప్పుడు సుబ్బారెడ్డి గారిని చెప్పడం జరిగింది. 4 రోజుల ముందు చెప్పినా కూడా మేడం గారు టికెట్ రిజర్వ్ చేసుకొని నిన్న రాత్రి యాక్చువల్గా ట్రైన్ అయితే 1 గంటకి రావాల్సిన ట్రైన్ 2:30కి వచ్చింది. 2:30కి వచ్చినా కూడా ఉదయం 6 గంటలకు అలా రెడీ అయ్యి రెస్ట్ తీసుకోకుండా వచ్చి ఈరోజు స్టేడియంలో ముఖ్యంగా మా పౌష్టికాహార కార్యక్రమం చీఫ్ గెస్ట్గా వచ్చిన ప్రభావతి గారికి, అదేవిధంగా మా మాస్టర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఎంబీ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి కూడా మరోసారి మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.